శ్రీ శ్రీ స్వరూపనందేంద్ర స్వామి వారు 2007లో హైదరాబాద్లోని ఈ ఆనంద్ బాగ్లో చాతుర్మాస దీక్ష చేయడం జరిగింది. తర్వాతి కాలంలో 17 సంవత్సరాల వరకు రిషికేశ్ పుణ్యక్షేత్రంలో గంగానది తీరాన హిమాలయాల్లో ఈ చాతుర్మాస దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ అంటే ఈ సంవత్సరం 2025 ఆషాఢ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు జూలై 17, 2025 నుంచి సెప్టెంబర్ 7, 2025 వరకు చాతుర్మాస దీక్షలు ఈ మన హైదరాబాద్ నగరంలోని చందనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశాఖ శ్రీ శారద పీఠాధిపతుల వారిచే చాతుర్మాస దీక్షలు చేయాలని సంకల్పించారు. ప్రతి ఒక్క భక్తులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కానీ గురువులను ఆరాధించే పర్వదినం ఈ చాతుర్మాస పక్షాలే కావున సనాతన ధర్మంలో గురువుల ద్వారా భగవంతుని సాన్నిధ్యానికి చేరే ఒక గొప్ప మార్గం. అటువంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్వామీజీ అన్నారు. మనందరికీ గురువులే మార్గదర్శకులు. అటువంటి మార్గదర్శనం పొందే సౌభాగ్యం మనకు కలిగించింది. చాలా ఏళ్ల అనంతరం స్వామివారు చాతుర్మాస దీక్షలను మన హైదరాబాద్ నగరంలోని చందనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాతుర్మాస దీక్షను చేయడం మన సౌభాగ్యం, మన అందరి అదృష్టం. దీన్ని ప్రతి ఒక్క భక్తుడు సద్వినియోగం చేసుకోవాలని స్వామివారి కోరారు. చాలా సంతోషం. అయితే నాకు చిన్న మనవి, పెద్ద స్వామి గారు కూడా హైదరాబాద్లో చేస్తున్నారు కాబట్టి మీరు చిన్న స్వామి విడిగా చేసేదానికి ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా మాకు చేతగా చేసే అవకాశం ఇచ్చేదానికి ఉంటే ఆలోచించవలసిందిగా కోరుతున్నాం భక్తుల తరఫు కింద. రెండవది స్వామి గారు రావడం అనేది మన గుడికి మన కాలనీకి అందరికీ అదృష్టం కింద భావిస్తున్నాం. ఇంకొక ఆ శారదాంబ వారు అనుగ్రహంతో స్వామివారి దీక్ష తీసుకోవడం తర్వాత చాలా ఆయన చిన్న స్వామివారు కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమాలు చిన్ననాటి నుంచి కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మాకు మన చాతుర్మాస దీక్షలో కానించి ఆయన అమ్మవారి సేవలోనే ఉండేవారు, ఇంకోటి ఏం చేసేవారు కాదు. చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆయన పూజ పునస్కారాలు చేసుకుంటూ ఈరోజు చిన్న స్వామి వారిగా విశాఖ శారదాపీఠానికి శంకరాచార్య రూపిణం అస్మదాచార్య పర్యంతం ప్రణమామ్యముదాన్వహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ఈరోజు చాలా ఆనందమైన రోజు. ఎందువల్లంటే సుమారు 2007వ సంవత్సరంలో ఇదే ఆనందబాగ్లో శంకర మఠంలో స్వామివారితో చాతుర్మాస దీక్షలో మేము ఇంత వయసులో ఉన్నప్పుడు మేము ఇక్కడ చాతుర్మాస దీక్షలో మేము స్వామివారితో ఇక్కడ చేయడము, తర్వాత చాలా తక్కువ సమయంలో 2-3 సార్లు బహుశా 2007 నుంచి 2025 సంవత్సరంలో మధ్యలో మహా అయితే ఒక 2-3 సార్లే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఎంతో మేము ఇక్కడ చదువుకోవడం, స్వామివారు అక్కడ గురువుల పీఠం నుంచి వచ్చి ఇక్కడ చదువు చెప్పుకోవడం, ఉదయం పూట వేదాధ్యయనం, సాయంత్రం పూట పీఠార్చన, మిగతా సమయంలో ఈ ప్రాంతంలోనే నాకు తెలిసి చాలామంది ఇళ్లలో ఇక్కడ స్వామివారు పాద పూజలకి వస్తుంటే ఇక్కడ ఉన్న ప్రాంతవాసులందరి ఇంట్లోకి రావడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వస్తుంటే చాలా సంతోషం అనిపించింది. పూర్వజ్ఞాపకాలు. ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన, నిత్యము అనుష్ఠానము, గురువుల్ని ఆరాధించే భావము, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా గురువుల్ని ఏ రకంగా చూడాలి, ఒక పీఠాధీశుల్ని ఏ రకంగా గౌరవించాలి అనే ప్రాంతము ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఈ ప్రాంతానికి, ఈ ఆనందబాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసినంత గొప్పగా వేరే ప్రాంతానికి తెలియదు అనేది అతిశయోక్తి కాదు. ఎందువల్లంటే 2007వ సంవత్సరంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస దీక్ష దానికి ముందు ఒక 2 సంవత్సరాలు అంటే 2005 ఆ ప్రాంతంలో, 2004-2005 ప్రాంతంలో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో చేసుంటే ఈ సంవత్సరం మా దగ్గర చేయాలి అని చెప్పి ఇక్కడ సాంబమూర్తి గారు పెద్ద ఆయన దుర్గారాం గారు, రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మీరు ఈ ప్రాంతంలో చేయాలి, ఈ ప్రాంతంలో స్వాములు రావడం చాలా తక్కువగా ఉంటుంది, మీరు రావాలి అని చెప్పి గురువులను కోరితే దాన్ని స్వామివారు అంగీకరించి ఈ ప్రాంతంలో చాతుర్మాస దీక్ష చేశారు.
ఎంతో దేదీప్యమానంగా ప్రతిరోజు ఏదో ఒక అనుభూతితో భగవత్ చింతనతో సంకీర్తనలు గొప్ప గొప్ప విద్వాంసులంతా కూడా ఈ ప్రాంతానికి రావడము, ముఖ్యంగా స్వామివారు ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట కూడా శంకర భాష్యాన్ని ప్రవచనం చేస్తుంటే ఈ ప్రాంతంలో చాలామంది వచ్చి ఆ భగవద్గీత కానీ ఉదయం పూట ఉపనిషత్తులు చెప్తున్నా కూడా వచ్చి విని క్రమం తప్పకుండా అది వర్షాకాలం మంచి వర్షాలు పడుతున్నా కూడా క్రమం తప్పకుండా 7:30కి స్వామివారు పాఠం చెప్తారంటే ఆ టైం కల్లా ఒక పావుగంట ముందే వచ్చి కూర్చోవడం, సాయంత్రం పీఠార్చన, తర్వాత భగవద్గీత ఇటువంటి పాఠాలన్నీ కూడా స్వామివారి ఈ ప్రాంతంలో చెప్పి ఉన్నారు. అప్పుడు ఈ ప్రాంతవాసులందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ పాఠాలు వినడము ఇవన్నీ కూడా మాకెంతో గుర్తున్నాయి. ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకున్న ఈ ప్రాంతము మరింత అభివృద్ధి అవుతుంది. అప్పుడు మేము చూస్తుంటే ఇదంతా కూడా మిలిటరీ ప్రాంతము, చాలా రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ. అలాంటిది ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అయింది. మనం అనుకుంటూ ఉంటాం